హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము లెడ్జర్ అకౌంట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా మనం 2 లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ప్రాబ్లం డిస్కస్ చేస్తూ ఈ లెడ్జర్ అకౌంట్ మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు జర్నలైజింగ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ ఇన్ ది లెడ్జర్. 2015 March 1st స్టార్టెడ్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ ₹95,000. సో మనకి ట్రాన్సాక్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్కి సంబంధించింది. సో స్టార్టెడ్ బిజినెస్ అని అంటే క్యాష్లోకి బిజినెస్ వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ని డెబిట్ చేయాలి. క్యాపిటల్ పర్సనల్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ ది గివర్. సో క్యాపిటల్ బిజినెస్లోకి వెళ్తుంది కాబట్టి క్యాపిటల్ని క్రెడిట్గా చూపించడం జరుగుతుంది. క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. ఒకసారి జర్నల్ ఎంట్రీ రూపంలో చూద్దాము. సో జర్నల్ ఎంట్రీస్ హెడ్డింగ్ డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ కాలమ్, క్రెడిట్ కాలమ్. 2015 March 1st క్యాష్ అకౌంట్ డెబిట్ కాలమ్ 95,000 టు క్యాపిటల్ అకౌంట్ 95,000 క్రెడిట్ కాలంలో. బీయింగ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ యాజ్ క్యాపిటల్ ఇన్ బిజినెస్. సో ఈ విధంగా రాయడం జరిగింది యాజ్ పర్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ మార్చ్ 3rd గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రామ్ ఆన్ క్రెడిట్ ₹27,000. సో ఇక్కడ పర్చేజ్ అకౌంట్ మరియు పర్సనల్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కనిపించింది. రామ్ అంటే పర్సనల్కి సంబంధించింది, పర్సనల్ అకౌంట్కి సంబంధించింది. పర్చేజ్ అంటే నామినల్ అకౌంట్కి సంబంధించింది. సో బిజినెస్కి పర్చేజ్ చేయడం ఎక్స్పెన్సెస్ కాబట్టి పర్చేజ్ని డెబిట్గా చూపిస్తాము. రామ్ క్రెడిట్ ద గివర్ కాబట్టి రాముని క్రెడిట్గా చూపిస్తాము. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ రూపంలో చూస్తే March 3rd పర్చేజ్ అకౌంట్ డెబిటెడ్ 27,000 అండ్ టు రామ్ అకౌంట్ క్రెడిట్ కాలమ్ 27,000 బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ మనకు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు 4th March బ్రాట్ మెషినరీ ఫర్ ₹20,000. మెషినరీ రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అదేవిధంగా క్యాష్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మెషినరీ డెబిట్ చేస్తాము, క్యాష్ని క్రెడిట్ చేస్తాము. సో ట్రాన్సాక్షన్ రూపంలో చూడండి ఇక్కడ. సో 4th March మెషినరీ అకౌంట్ డెబిటెడ్ 20,000 డెబిట్ కాలంలో టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో మనకి 20,000 బీయింగ్ మెషినరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఈ విధంగా మనము జర్నల్ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ March 5th సోల్డ్ గూడ్స్ టు శ్యామ్ ఫర్ క్యాష్. సో ఇక్కడ మనకు ఫర్ క్యాష్ అనే ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. సో రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ని డెబిట్ చేయాలి. సో సోల్డ్ అని అంటే బిజినెస్ సేల్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఇన్కమ్ని క్రెడిట్గా చూపించాలి. సో సేల్స్ని క్రెడిట్ చేస్తాము, క్యాష్ని డెబిట్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్సాక్షన్ రూపంలో ఒకసారి చూడండి ఇక్కడ. సో March 5th క్యాష్ అకౌంట్ డెబిట్ కాలంలో 29,000 టు సేల్స్ అకౌంట్ 29,000. సో ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు శ్యామ్ ఫర్ క్యాష్. సో ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ March 7th క్యాష్ పేడ్ టు రామ్. సో క్యాష్ కనిపిస్తుంది కాబట్టి రియల్ అకౌంట్ టు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కాబట్టి మనకు పర్సనల్ అకౌంట్. సో క్యాష్ పేడ్ టు రామ్, డెబిట్ ది రిసీవర్. రాము రిసీవర్ కాబట్టి డెబిట్గా చూపిస్తాము. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ని క్రెడిట్గా చూపిస్తాము. సో రాము డెబిట్, క్యాష్ క్రెడిట్. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లో March 7th రాము డెబిట్ కాలంలో 15,000 టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 15,000 బీయింగ్ క్యాష్ పేడ్ టు రామ్. సో ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ అన్నీ ప్రిపేర్ చేసాము. ఒకసారి లెడ్జర్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఏ అకౌంట్ ఆ అకౌంట్ సపరేట్గా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ సపరేట్, క్యాపిటల్ అకౌంట్ సపరేట్, పర్చేజ్ అకౌంట్, మెషినరీ అకౌంట్, సేల్స్ అకౌంట్, రాము అకౌంట్. సో ఇలా 6 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను
చెప్పాను. లెడ్జర్ టీ ఫార్మెట్ ఉంటుంది. స్టార్టింగ్ డెబిట్ కాలమ్ రాస్తాము, అంటే అకౌంట్ నేమ్ రాస్తాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2తో స్టార్ట్ చేస్తాము, రైట్ హ్యాండ్ సైడ్ బైతో స్టార్ట్ చేస్తాము. రెండు వైపులా అకౌంట్ బ్యాలెన్స్ చేస్తూ హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా హైయెస్ట్ అమౌంట్ ఈక్వల్గా రాస్తాం, రెండు వైపులా రాస్తాము. తక్కువ ఉన్న చోటు టూ టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తక్కువగా ఉంటే రాస్తాము, రైట్ హ్యాండ్ సైడ్ తక్కువగా ఉంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయడం జరుగుతుంది. ఒకసారి లెడ్జర్ అకౌంట్ చూస్తాము. ఆల్రెడీ నేను చెప్పాను, క్యాష్ అకౌంట్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ మనం ఒకసారి చూడడం జరుగుతుంది. సో క్యాష్ అకౌంట్ నేను టీ ఫార్మేట్ చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్. సో ఇక్కడ క్యాష్కి సంబంధించింది ఒక లాజిక్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. సో క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉంది, క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నామంటే ఇక్కడ క్యాష్ డెబిట్ కాలంలో ఉంది. సో క్యాష్ ఇక్కడ కూడా డెబిట్లో ఉంది. క్యాష్కి ఆపోజిట్ క్యాపిటల్ ఎక్కడ ఉంది? క్రెడిట్ కాలంలో ఉంది. క్రెడిట్ కాలంలో ఉంటే మనం డెబిట్ కాలంలో రాయాలి ఈ క్యాష్ అకౌంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ డెబిట్ కాలంలో ఉండి క్యాష్ క్రెడిట్ కాలంలో ఉంటే, ఇన్ కేస్ సపోజ్ ఎగ్జాంపుల్ పర్పస్, అండర్స్టాండింగ్ పర్పస్, సో క్యాపిటల్ డెబిట్ కాలంలో ఉండి క్యాష్ క్రెడిట్ కాలంలో ఉంటే అప్పుడు క్రెడిట్ చేయాలి, అంటే క్యాపిటల్ని బై సైడ్ అంటే క్రెడిట్ వైపు రాయాలి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ క్రెడిట్ కాలంలో ఉంది కాబట్టి డెబిట్ కాలంలో రాస్తాము. ఇన్ కేస్ డెబిట్ కాలంలో ఉంటే క్రెడిట్ కాలంలో రాస్తాము. ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నామో దాని ఆపోజిట్ ట్రాన్సాక్షన్ డెబిట్లో ఉంటే క్రెడిట్లో రాస్తాము, క్రెడిట్లో ఉంటే డెబిట్లో రాస్తాము. ఈ సింపుల్ లాజిక్ మీరు గుర్తుంటే ఈజీగా ఈ ఈ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాపిటల్ నేను ఎక్కడ రాయాలి? డెబిట్లో రాయాలి. సో ఇక్కడ చూడండి, టు క్యాపిటల్ అకౌంట్ 95,000. అదేవిధంగా క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి? సో ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది, మెషినరీ డెబిట్ కాలంలో ఉంది. మెషినరీ డెబిట్ కాలంలో ఉంది అంటే మనం ఎక్కడ రాయాలి? క్రెడిట్ కాలంలో రాయాలి. సో March 3rd బై మెషినరీ అకౌంట్ 20,000. అదేవిధంగా క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి? క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆపోజిట్ ట్రాన్సాక్షన్ సేల్స్ క్రెడిట్లో ఉంది, ఎటువైపు రాయాలి? క్రెడిట్లో ఉంటే డెబిట్లో రాయాలి. సో 2 సేల్స్ 29,000. సో క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. సో March 7th రాము అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్. రాము ఇక్కడ ఎక్కడున్నాడు? డెబిట్లో ఉన్నాడు. సో మనం క్రెడిట్లో రాయాలి. సో బై రాము. సో హైయెస్ట్ అమౌంట్ ఎటువైపు ఉంది అని మనము ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. సో 95,000 ప్లస్ 29,000 వచ్చేస్తే 1,24,000. సో హైయెస్ట్ అమౌంట్ క్రెడిట్ వైపు ఉంది కాబట్టి రెండు వైపులా 1,24,000 రాయాలి, రాసేసాము. నెక్స్ట్ ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి ఆ తక్కువ ఉన్న క్రెడిట్ కాలంలో ఆ మంత్ లాస్ట్ డే రాయాల్సి ఉంటుంది, March 31st. అదేవిధంగా ఇక్కడ ఎలా క్యారీ డౌన్ తీసుకోవాలి అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తూ 89,000 రాయాలి. సో మనము 89,000 ఇక్కడ అప్పు తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే రిటర్న్ చేయాలి. సో April 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో ఈ అకౌంట్ క్యాష్కి సంబంధించింది క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ టీ ఫార్మేట్ గీయాలి. సో డెబిట్ కాలం అని క్యాపిటల్ అకౌంట్ అని హెడ్డింగ్ రాయాలి. టీ ఫార్మేట్ 4 కాలం డ్రా చేస్తూ, సో ఈ క్యాపిటల్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇక్కడ ఉంది క్యాపిటల్, ఇక్కడ ఉంది. సో క్యాపిటల్ ఆపోజిట్ క్యాష్ ఎక్కడ ఉంది? డెబిట్లో ఉంది, మనం క్రెడిట్లో రాయాలి. సో బై క్యాష్ అకౌంట్ 95,000 రాసేసాం. ఇంకా క్యాపిటల్ అకౌంట్ ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా? ఎక్కడ కూడా క్యాపిటల్ అకౌంట్ మనకి కనిపించట్లేదు. సో క్యాపిటల్ అకౌంట్ కనిపించలేదు అని అంటే రెండు వైపులా ఈక్వల్, అంటే ఇటువైపు ఈక్వల్గా డ్రా చేసి ఈ 95,000 రెండు వైపులా రాస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ అమౌంట్ కూడా లేనప్పుడు ఆ మంత్లో లాస్ట్ డే అంటే March 31st టు
బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తూ ఆ 95,000 అప్పుగా తీసుకోవాలి. సో 95,000 అప్పుగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే అంటే మార్చ్ తర్వాత నెక్స్ట్ మంత్ ఏంటి ఏప్రిల్ 1 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 95,000. సో అప్పు ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పు తీసుకోవాలి. సో ఈ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ అకౌంట్ ఏంటి? సో క్యాష్ కంప్లీటెడ్, క్యాపిటల్ కంప్లీటెడ్, నెక్స్ట్ పర్చేజ్. సో పర్చేజ్ అకౌంట్ ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ పర్చేజ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉంది పర్చేజ్. సో పర్చేజ్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, పర్చేజ్కి సంబంధించిన అకౌంట్ ఏంటి? రాము అకౌంట్. రాము ఎక్కడున్నాడు? క్రెడిట్లో ఉండు. మనం డెబిట్ వైపు రాయాలి ఈ పర్చేజ్ అకౌంట్లో. సో పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసాము. రాము అకౌంట్ 27,000. అదేవిధంగా పర్చేజ్ ఇంకా ఎక్కడన్నా ఉందా అని ఇక్కడ ట్రాన్సాక్షన్లో చూస్తే మనకు పర్చేజ్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైన్ రాయాలి, రైట్ హ్యాండ్ సైడ్ లైన్ డ్రా చేసి రెండు వైపులా ఎటువైపు హైయెస్ట్ ఉంది అని అంటే ఇటువైపు వచ్చేసి మనకు అమౌంట్ లేదు, ఇటువైపు ఏమి అమౌంట్ లేదు. ఇటువైపు రాము అకౌంట్ 27 ఉంది. సో 27,000 రెండు వైపులా రాసి ఇక్కడ అమౌంట్ లేదు కాబట్టి ఆ మంత్లో లాస్ట్ డే అంటే 31 మార్చ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 27,000 రాస్తూ అమౌంట్ అప్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే అంటే ఏప్రిల్ 1 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అప్పు ఇచ్చేసాము, తీసుకున్నాము. సో 27,000 ఇచ్చేసాము. సో ఈ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం 3 కంప్లీట్ క్యాష్, క్యాపిటల్, పర్చేజ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రాము అకౌంట్ అంటే ఇలా సీరియల్గా చేసుకుంటూ వెళ్ళాలి. సో రాము అకౌంట్ చేయాలి. సో రాము అకౌంట్కి సంబంధించింది ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ రాము అకౌంట్ ఉంది, ఇక్కడ రాము అకౌంట్ ఉంది. సో రెండు వైపులా రాము అకౌంట్ ఉంది కదా, మనం రాము అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము టీ ఫార్మేట్లో. రాము అకౌంట్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ రాముకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏంటిది? డెబిట్లో ఉంది పర్చేస్. సో డెబిట్లో ఉంది అని అంటే క్రెడిట్లో రాయాలి, బై పర్చేజ్ అని రాయాలి. సో ఇక్కడ చూడండి రాము అకౌంట్ మనం ఓపెన్ చేసాం, రాము అకౌంట్ టీ ఫార్మేట్. సో అక్కడ డెబిట్లో ఉన్నాడు కాబట్టి మనం క్రెడిట్ చేస్తూ బై రాము 27,000. అదేవిధంగా రాము అకౌంట్ ఇంకా ఎక్కడ ఉంది? మార్చ్ 7కు ఉంది. సో రాము క్యాష్ క్రెడిట్లో ఉంది, రాము డెబిట్లో ఉన్నాడు, క్యాష్ క్రెడిట్లో ఉంది. సో క్యాష్ క్రెడిట్లో ఉంది అని అంటే మనం ఎటువైపు రాయాలి? డెబిట్ వైపు రాయాలి, క్యాష్ అకౌంట్. సో క్యాష్ 7th మార్చ్ క్యాష్ అకౌంట్ 15,000. సో అదేవిధంగా ఇంకా రాము అకౌంట్స్ ఎక్కడన్నా ఉన్నాయా చూడండి. రాము అకౌంట్ ఎక్కడైనా ఉందా? సో ఎక్కడ కూడా కనిపించట్లేదు. రెండు వైపులా లైన్ డ్రా చేసేసి సో హైయెస్ట్ అమౌంట్ మనము రెండు వైపులా రాయాలి. సో 27,000 బై పర్చేజ్ ఉంది కాబట్టి 27,000 రెండు వైపులా రాస్తూ సో ఇక్కడ 15,000 మాత్రమే ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే డెబిట్ సైడ్ తక్కువగా ఉంది కాబట్టి 31 మార్చ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 12,000. సో 12,000 యాడ్ చేసి 27 ఈక్వల్ చేస్తూ రెండు వైపులా రాయాలి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఏప్రిల్ 1 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో ఈ రాము అకౌంట్ కూడా అప్పు తీసుకున్నాము 12,000, నెక్స్ట్ మంత్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. నెక్స్ట్ రాము క్లియర్ చేసాము, పర్చేజ్ రాము అయిపోయింది. మెషినరీ అకౌంట్. సో మెషినరీ ఎక్కడ ఉంది ఈ ట్రాన్సాక్షన్లో? ఈ 4th రోజు ఒక్కరోజే ఉంది, 4th మార్చిలోనే ఉంది. సో మెషినరీ అకౌంట్ ఓపెన్ చేస్తూ సో ఇక్కడ క్యాష్ క్రెడిట్లో ఉంది కాబట్టి ఎటువైపు రాయాలి మనము? డెబిట్ వైపు క్రెడిట్లో ఉంది కాబట్టి డెబిట్ వైపులో రాయాలి. సో ఇప్పుడు మెషినరీ అకౌంట్ చూడండి, మెషినరీ అకౌంట్. సో మెషినరీ అకౌంట్ ఓపెన్ చేసి క్యాష్ అని ఇక్కడ రాయాలి. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ అని రాయాలి. సో క్యాష్ అకౌంట్ 20,000. సో ఇటువైపు ఏమీ అమౌంట్ లేదు కాబట్టి సో రెండు వైపులా 20,000 రాయాలి. ఇక్కడ ఏమి అమౌంట్ లేదు కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తూ 20,000 ఇక్కడ అప్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 20,000. ఈ అకౌంట్ మెషినరీ క్లోజ్. సో మెషినరీ ఒకే చోటు ఉంది కాబట్టి మెషినరీ కంప్లీట్. సో క్యాష్ మనం ప్రిపేర్ చేసాము. సో నెక్స్ట్ ఏంటి? సేల్స్ ప్రిపేర్ చేయాలి. క్యాష్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం కాబట్టి సేల్స్ అకౌంట్. సో ఇక్కడ సేల్స్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసాము. సేల్స్ ఈ ఒకే చోటు ఉంది. సేల్స్కి సంబంధించిన ఈ క్యాష్ డెబిట్లో ఉంది కాబట్టి మనం క్రెడిట్లో రాయాలంటే బై క్యాష్ అని రాయాలి. సో బై క్యాష్ వచ్చేసి 29,000. ఇది ఇంకా ఏ ట్రాన్సాక్షన్ సేల్స్కి సంబంధించినవి లేవు కాబట్టి రెండు వైపులా 29 రాస్తూ డెబిట్ వైపులో ఏం అమౌంట్ లేదు కాబట్టి
టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 29,000 రాయాలి. సో నెక్స్ట్ అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఏ అమౌంట్ పే చేసేసేయాలి. సో ఇది సేల్స్ కూడా కంప్లీట్ చేసాము. సో మెషినరీ చేసాము, క్యాష్ చేసాము, క్యాష్ అయిపోయేది, సేల్స్ అయిపోయింది. నెక్స్ట్ రాము అకౌంట్ కూడా కంప్లీట్ చేసాము, క్యాష్ అకౌంట్ కూడా కంప్లీట్ చేసాము. సో ఈ విధంగా మనము అన్నీ కూడా ఆర్డర్గా సీక్వెన్షియల్ ఆర్డర్గా ప్రిపేర్ చేస్తూ జనరల్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. జై హింద్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.